సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్ మూవీస్‌ల లిస్ట్ తీస్తే అందులో 'ముత్యాల ముగ్గు' సినిమాకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది సార్. సో, అటువంటి సినిమా గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటుంది. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమా విశేషాలు ఒకసారి మీ మాటలో చెప్తారా సార్? అంటే 'ఉత్తర రామచరితం' సినిమాగా వచ్చింది అన్న పద్ధతిలో అంటే సోషలైజ్ చేసాడు దాన్ని. లవకుశుల కథని సోషలైజ్ చేశాడు అనేది ఆ రోజున ముల్లపూడి వెంకటరమణ గారి మీద ఉన్న అభిప్రాయం. అయితే దానిలో చిన్న వేరియేషన్ తీసుకున్నాడు ఆయన. ఒక ఆడపిల్ల, ఒక మగ పిల్లాడిగా పుడతారు. ఒక భర్త నుంచి విడిపోయినటువంటి భార్య, భర్త వెళ్ళగొట్టినటువంటి భార్య. ఆ భార్య బయటికెళ్ళిపోయి తన కాళ్ళ మీద తను నిలబడుతూ అంటే భర్త గెంటేసినంత మాత్రాన పుట్టింటికి వెళ్ళటం కాకుండా అలా వెళ్ళి తన కాళ్ళ మీద తాను నిలబడటం కోసం ఏం చేయాలి అనే ప్రయత్నం, తన పిల్లల్ని పెంచుకోవడానికి ఏం చేయాలి అనేటువంటి కసరత్తు. ఈ క్రమంలో తన కుటుంబంలో చెలరేగిన కలతల్ని ఎలా దారికి తీసుకొచ్చి తిరిగి కాపురం నిలబెట్టుకోవాలి అనేది తనే ఆర్గనైజ్ చేసుకున్నటువంటి ఒక మహిళా కథగా దాన్ని డిజైన్ చేశాడు ఆయన, ముళ్ళపూడి వెంకటరమణ గారు కథా రచయితగా. ఇది దీనిలో కాంట్రాక్టర్ పాత్ర చాలా కీలకం. ఆ కాంట్రాక్టర్ పాత్ర మీదే ఆ సినిమా సక్సెస్కి ప్రధాన కారణం కాంట్రాక్టర్ రావు గోపాలరావు వేసిన క్యారెక్టర్. రావు గోపాలరావు దానిలో ఆయనకి రాసినటువంటి డైలాగ్స్, అలాగే ఆల్ ఇన్ వన్, ఆల్ ఇన్ ఆల్ అనేటువంటి సర్వీసెస్ కొన్ని ఆ రోజుల్లో వచ్చాయి. అంటే ఏ పనైనా చేస్తారు వాళ్ళు. అలా ఏ పనైనా చేసేటువంటి ఒక కాంట్రాక్టర్ ఆయన. కాంట్రాక్టర్ అంటే జనరల్గా మనం కన్స్ట్రక్షన్ సైడ్ అనుకుంటాం. ఇది కన్స్ట్రక్షన్ సైడ్ కాదు. ఏదైనా ఒక ఇద్దరు మనుషుల మధ్య రిలేషన్ చెడగొట్టడానికి కూడా ఆయన ఎంటర్ అవుతాడు. అది జనం కొత్తగా ఫీల్ అయ్యారు. ఆ క్యారెక్టర్ని, ఆ క్యారెక్టరైజేషన్ని కూడా కొత్తగా ఫీల్ అయ్యారు. ఆ కాన్సెప్ట్ని కూడా కొత్తగా ఫీల్ అయ్యారు. అంటే అప్పటి వరకు ప్రపంచానికి తెలియనటువంటి ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు వాళ్ళు. ఉదాహరణకి మార్కెట్లోకి విదేశాల నుంచి వస్తున్నటువంటి పంచదార వచ్చేస్తే బ్లాక్ చేసినటువంటి పంచదార ధర పడిపోతుంది. కాబట్టి ఈ పంచదార ధర నిలబెట్టి ఈ గోడౌన్లో ఉన్న పంచదారను వదిలించేయటానికి విదేశాల నుంచి వచ్చేటువంటి పంచదారను కొద్ది రోజులు ఆపాలి. ఈ ఆపటం అనే కార్యక్రమం కోసం వాడిని కాంట్రాక్ట్ అవుతారు. అయితే తను కొంత డబ్బులు తీసుకుని దాన్ని ఆపుతాడు. ఇలాంటిది తెలుగు తెర మీద కొత్త అప్పటికి. ఆ తర్వాత కూడా అంతకంటే గొప్ప క్యారెక్టర్లు క్రియేట్ చేసింది ఏం లేదు నిజానికి. అలాంటి ఏరియాలో ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయటం దగ్గర సినిమా సక్సెస్ ఉంది. అందుకని ముత్యాల ముగ్గు రకరకాలుగా, అలాగే నిత్యపెళ్లి కొడుకు అనే క్యారెక్టరు నూతన్ ప్రసాద్ చేశాడు. అదొక మంచి క్యారెక్టరు. అంటే దుర్మార్గమైన పాత్ర అయినప్పటికీ డీసెంట్గా బాగా డిజైన్ చేసిన క్యారెక్టర్. ఇలా ఇషానార్య ఫోటోగ్రఫీ, మహదేవన్ గారి మ్యూజిక్, ఇవన్నీ కలిసి సినిమాని కళాత్మకంగా చాలా గమనీయంగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడ్డారు వీళ్ళందరూ. అలాగే ఇషానార్య గారి పద్ధతి ఏంటంటే మేకప్లు తక్కువ వేసి సాటిన్ గుడ్డతో రిఫ్లెక్టర్స్ లాగా వాడుతూ షూటింగ్ నడిపించడం ఆయన పద్ధతి. రిఫ్లెక్టర్స్ వాడి ముఖాలు మాడేలాగా చేయటం అనే సిస్టమ్కి ఆయన కొంత దూరం. అలా ముత్యాల ముగ్గు సినిమా, ఆ సినిమాకి సంబంధించి ఇంకొక విశేషం ఏంటంటే ఇది యాక్చువల్గా నూజివీడు జమీందారీ నుంచి వాళ్ళు పెట్టినటువంటి డబ్బులతో తీసినటువంటి సినిమా. దీనికి ఎంవిఎల్ ప్రొడ్యూసర్. ఎంవిఎల్ గారు నూజివీడు కాలేజీలో లెక్చరర్. ఆయన ఈ సినిమాకి నిర్మాతగా మారడం వెనకాల ఉన్న కథ ఏంటంటే నూజివీడు జమీందారుల ఇన్వాల్వ్మెంట్తో ఒక భారీ సినిమా తీయాలి రామారావు నాగేశ్వరరావులతో అని బాపు గారు అనుకున్నారు. బాపు రమణలు అనుకున్నప్పుడు వాళ్ళ బుర్రలో మెదిలినటువంటి కథ ఏంటంటే త్యాగరాజు రామాయణం. త్యాగరాజు అక్కినేని నాగేశ్వరరావు, రామారావు గారు రాముడు వేసి త్యాగరాజ రామాయణం అనే పేరుతో సినిమా తీయాలి. అది భారీ బడ్జెట్ సినిమా. వాళ్ళిద్దరూ ఉండటం అంటేనే భారీతనం. అలా ఒక పై స్థాయి బడ్జెట్తో సినిమా చేయాలి అనుకుని ప్రయత్నం జరుగుతుండగా నాగేశ్వరరావు గారు విదేశాలకు వెళ్ళాడు. ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది అదే టైంలో.
ఆయన బైపాస్ సర్జరీ కోసం అమెరికా వెళ్ళడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈ లోపు ఒక చిన్న కథ చేద్దామనే ఉద్దేశంతో ఈ కథని ఎంపిక చేసుకుని సినిమా తీశారు. ఆ పెద్ద సినిమాతో పేర్లు వేసుకుందాం, ఈ సినిమాకు వద్దు అని ఈ సినిమా అసలు బాపు రమణాలని తమకు అనుసంధానం చేసినటువంటి ఎంవిఎల్ గారిని ప్రొడ్యూసర్గా పెట్టారు ఆ సినిమాకి. జాతీయ ఉత్తమ చిత్రంగా దీనికి పురస్కారం వచ్చినప్పుడు ప్రొడ్యూసర్ హోదాలో ఎంవిఎల్ గారు వెళ్ళి బహుమతి తీసుకున్నాడు. అలా ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయినప్పుడు మొదట్లో పెద్దగా ప్రభావం లేదు, జనాలు ఎవరు ఈ సినిమా వైపు దూకలేదు. కానీ మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అయి నెమ్మదిగా జనాలు విపరీతంగా రావడం జరిగింది. అంటే చాలా తక్కువ సినిమాలకు ఇలా జరుగుతుంది. మౌత్ పబ్లిసిటీ స్ప్రెడ్ అయ్యే కొద్దీ సినిమా సక్సెస్ అయింది. ముత్యాల ముగ్గు, సంపూర్ణ రామాయణం, ఆ సినిమాకు కూడా మొదటి 3-4 రోజులు జనం లేరు, తర్వాత నెమ్మదిగా పికప్ అయింది సినిమా. శంకరాభరణం కూడా అంతే. శంకరాభరణం లాగానే ముత్యాల ముగ్గు సినిమా కూడా మొదట ఏమీ లేకుండా మొదలై నెమ్మదిగా ప్రజాదరణ పొంది దినోత్సవాలు, సిల్వర్ జూబ్లీలు జరుపుకుని అఖండమైనటువంటి విజయం సాధించినటువంటి సినిమా అది. ఆ సినిమా సక్సెస్ సాధించడానికి ఏదో రామాయణం కథ కాబట్టి అనుకోనక్కర్లేదు. టేకింగ్ చాలా బాగుంది. సంగీత క్యారెక్టర్ని చాలా ఆర్గానిక్గా, అంటే ఒక ఆత్మగౌరవం ఉన్నటువంటి మహిళ పాత్రగా దాన్ని చిత్రీకరించాడు. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, సిఫారసులతో కాపురాలు నిలబడవు మామగారు అంటుంది. అంటే మామగారు వచ్చేసి తన్ని కలిసినప్పుడు ఏమ్మా నేను మాట్లాడతాను నువ్వు వచ్చేయచ్చు కదా అంటాడు. అంటే అప్పుడు చెప్తుంది, సిఫారసులతో కాపురాలు నిలబడవు, నమ్మకం ఉండాలి, నా మీద ఆయనకు ఆ నమ్మకం కలిగిన నాడు నన్ను పిలుస్తాడు అనుకుంటున్నాను. అంటే ఆ అమ్మాయికి అసలు ఆ వివాహమే విచిత్రంగా జరుగుతుంది. ఒక జమీందారి తన తమ్ముడి, అంటే తన కుమారుడి స్నేహితుడి చెల్లెలి పెళ్ళికి సహాయం చేస్తాడు ఒక జమీందారు గారు. ఆ పెళ్ళి ఎలా జరుగుతుందో చూడటానికి ఈ జమీందారు గారి కొడుకు, ఆ పెళ్లి కూతురి అన్నగారి స్నేహితుడు వెళ్తాడు. అక్కడ వెళ్ళినప్పుడు అనుకోకుండా పెళ్ళి ఆగిపోతుంది. ఆ పెళ్ళి ఆగిపోవడానికి కారణం ఏంటంటే పెళ్లి కొడుకు క్రిమినల్. అతను రెగ్యులర్గా ఇలా పెళ్లిళ్ళు చేసుకుని అమ్మాయిలను వదిలేసి వెళ్ళిపోతుంటాడు, కట్నం డబ్బులు కానుకలు ఇవన్నీ గుంజేసి. ఇది ఆ క్యారెక్టర్ బిజినెస్గా చేస్తూ ఉంటాడు అతను. అదొక కొత్తగా ఫీల్ అయ్యారు జనాలు ఆ ఎలిమెంట్. నిత్య పెళ్లి కొడుకు అని ఆ క్యారెక్టర్ ఒక పేరు పెట్టాడు ఆయన. రోజు పెళ్లి చేసుకుంటాడు. ఆ నిత్య పెళ్లి కొడుకు అనే కాన్సెప్టు, ఆ క్యారెక్టరైజేషను, నూతన్ ప్రసాద్ దాన్ని పెర్ఫామ్ చేసిన పద్ధతి, ఇవన్నీ కూడా ప్రేక్షకులకు కొత్తగా అనిపించి చూశారు ఆ సినిమా. అలా ఆ నిత్య పెళ్లి కొడుకు వలన ఆ పెళ్ళి ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత ఆ పెళ్లికు, అంటే ఎవరు డబ్బులు ఇచ్చారో ఈ పెళ్లికి వాళ్ళ చెయ్యి మంచిదై ఉండదు, అందుకని ఇలా జరిగిందని కామెంట్ చేస్తారు ఎవరు. చేసినప్పుడు ఇది హర్ట్ అవుతాడు. అదే మా నాన్నగారు చాలా మంచి అభిప్రాయంతోనే డబ్బులు ఇస్తే వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు అని తను పెళ్లి చేసేసుకుంటాడు అమ్మాయి. ఇలా మొదలవుతుంది సినిమా. మొదలై తర్వాత అమ్మాయి మీద అపార్థం వచ్చేలాగా, అంటే అసలు ఇతనికి పిల్లనివ్వటం కోసం ఇతని మేనమామ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ మేనమామ ఇతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని రావడంతో ఈ పేదింటి అమ్మాయిని బయటే పంపించేసి తన కూతుర్ని తిరిగి కోడల్ని చేయాలి అనే ఉద్దేశంతో ఈ అమ్మాయిని బయటకు పంపించడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేయమని కాంట్రాక్టర్ని అప్రోచ్ అవుతాడు. అప్పుడు కాంట్రాక్టర్ సక్సెస్ఫుల్గా తన బ్రెయిన్ ఉపయోగించి అమ్మాయిని బయటకు పంపించేస్తాడు. ఎలా పంపించాడు అనేది క్యూరియాసిటీ అంశం. అలాగే తిరిగి ఎలా పశ్చాత్తాపడ్డాడు, ఆ కాంట్రాక్టర్లో పశ్చాత్తాపం కలిగించడానికి ఇతరులు చేసిన ప్రయత్నాలు ఏమిటి, మళ్ళీ ఆ కాపురం ఎలా నిలబడింది అనేది రెస్ట్ ఆఫ్ స్టోరీ. అది చాలా ఆర్గానిక్గా అమరింది. కాంట్రాక్టర్ బుద్ధి రావటం కూడా చాలా పద్ధతిగా నడుస్తుంది. క్లైమాక్స్ సీన్ వరకు సినిమా చాలా ఎంగేజింగ్గాను అలాగే ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది. ముఖ్యంగా డైలాగ్స్ మాడా వెంకటేశ్వరరావుకి అలాగే రావు గోపాలరావుకి మధ్య జరిగేటువంటి కాన్వర్జేషన్స్ అవి జనాలు విపరీతంగా ఎంజాయ్ చేశారు. ఎంజాయ్ చేయడం మాత్రమే కాదు, ఎల్పి రికార్డులుగా విడుదలై చాలా పెద్ద విజయం సాధించాయి. అంటే మాడా వెంకటేశ్వరరావు వచ్చి అడుగుతాడు, మా ఊళ్ళో ఒక ఆడమడిసి మగమడిసి ఉన్నారండి, వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలుగా చాలామంది అవుతున్నారు, కానీ మొగుడు పెళ్ళాలు కాదండి, అందులో వాళ్ళిద్దరికి కలిపి కొడుకున్నాడండి, ఆ డాక్టర్ అవ్వాలనుకున్నాడు, ఆ డాక్టర్ అవ్వడం వీళ్ళకి ఇష్టం లేదు, వీళ్ళలో ఒకరిని వేసేయాలి, ఈ పద్ధతిలో నడుస్తుంది.
ఆ డైలాగు చెప్పిన పద్ధతి, ఆహార్యం, టేకింగ్ చేసిన పద్ధతి ఇదంతా జనాలకు విపరీతంగా కనెక్ట్ అయింది. అది హైదరాబాద్లో రాక్ క్యాజువల్ హోటల్లో వేసినటువంటి బాపు గారు డిజైన్ చేసినటువంటి సెట్లో జరిగినటువంటి సినిమా అది. పర్టికులర్గా రావు గోపాలరావు ఇంటికి సంబంధించిన ఇంటీరియర్ షాట్స్ అన్ని రాక్ క్యాజువల్లోనే తీశారు. సారథిలో సెట్లో చేద్దాం అనుకున్నారు, సారథిలో అవకాశం దొరకలేదు. వీళ్ళకు ఉన్నటువంటి బడ్జెట్ పరిమితుల్లో ఆ హోటల్లో తీశారు. ఈ సినిమా హిట్ అయిన తర్వాత రాక్ క్యాజువల్లో షూటింగులు పెరిగినాయి ఆ తర్వాత రోజుల్లో. అలా ముత్యాల ముగ్గు సినిమా చాలామందికి రకరకాలుగా లైఫ్నిచ్చింది. అలా ఈ సినిమాలో హీరో హీరోయిన్గా నటించినటువంటి సంగీతకి, శ్రీధర్కి కూడా మంచి భవిష్యత్తునిచ్చింది. అయితే వాళ్ళకి నటనాపరంగా ఉన్నటువంటి లిమిటేషన్స్తో వాళ్ళు కొన్ని పాత్రలకే పరిమితం అయిపోయారు. ఆ పాత్రలు ఎప్పుడైతే పక్కెళ్ళిపోయినాయో వీళ్ళు కూడా తెరమరుగైపోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళిద్దరిని చాలా బాగా వాడాడు. అలాగే కాంతారావు గారికి ఎల్డర్లీ క్యారెక్టర్ ఇచ్చారు ఈ సినిమాలో. అలా రకరకాలుగా ఈ సినిమా ఒక ప్రత్యేకత సంతరించుకొని ఆడియన్స్ని బాగా అట్రాక్ట్ చేసింది, ఎంగేజ్ చేయగలిగింది, భారీ వసూళ్లు సాధించగలిగింది. అది ముత్యాల ముగ్గు సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.